హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ డిఎస్సి, ఏపీ పీసీ ఎగ్జామ్, ఎన్టీపీసీ ఎగ్జామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఏ పరీక్ష రాసినా కూడా ఇక్కడ నుండి గ్యారంటీగా పోటీ పరీక్షలు మీకు అడుగుతాడు. ఇవి రేపు తప్పనిసరిగా అడిగే ఎక్స్పెక్టెడ్ ప్రధానమైన ప్రశ్నల విశ్లేషణ అండి. ఇవే రేపు ఎగ్జామ్ అడుగుతాడు. ఇవే ఈ మధ్యకాలంలో 2025 నుండి ఈ రోజు వరకు ఎక్స్పెక్టెడ్ ప్రధానమైన అంశాలండి. ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యం కాదు. ఈసారి నిన్ను ఒక టీచర్గా చూడాలి. ఈసారి గ్యారంటీగా క్లాస్ ఉంటున్న ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక టీచర్గా చూడాలి. ఓకే, మీరు పీసీ క్యాచ్ చేయాలి. టోటల్ అయినప్పండి మన యాప్లో ఒక టోటల్ ఉంటుంది. ఈ తక్కువ సమయంలో మీరు యాప్ని అక్కడ పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది, టోటల్ స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ధనాదాన చదవచ్చు. మీకు తన షార్ట్కట్లోనే టోటల్ ఉంటే అక్కడ మరి యాప్ను కూడా మీరు పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఎనప్ అండి. ఓకే, చూడండి ఇక్కడ 2025 మే 24 నాడు 10వ నీతి ఆయోగ్ సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. ఈ నీతి ఆయోగ్ సభ్యులు ఇందులో సభ్యులు కానివారెవరు? ఓకే, నీతి ఆయోగ్ చైర్మన్ అంటే మోడీ అండి. ఇక్కడ ఉపాధ్యక్షుడు అంటే సుమన్ బేరీ అండి. ఇక్కడ సుమన్ బేరీ. సిఇఓ అంటే ఇక్కడ బివిఆర్ సుబ్రహ్మణ్యం. సిఇఓ. 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఇక్కడ ఏర్పడిందండి. ఓకే, మోడీ ఇండియాకి ఎన్నో ప్రధాని, 15వ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్నో నీతి ఆయోగ్ మీటింగ్. ఇది 10వ నీతి ఆయోగ్ మీటింగు. ఎన్నోసారి ప్రధాని అయిన మూడోసారి మోడీ. ఈ మధ్య మారిషస్ అత్యున్నతమైన అవార్డు, శ్రీలంక అత్యున్నతమైన అవార్డు మిత్ర విభూషణ్ అండి. ఇక్కడ ఒకే పాల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగే నాటికి సౌదీ అరేబియాలో ఉంటాడు. ఒకే భారత్లో పాల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగే నాటికి ఓకే జేడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనడు. మీరు అక్కడ ఒక ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, ఇది ఆన్లైన్ ఎగ్జామ్. నీ ఎగ్జామ్ 12 days లేదా 10 days ముందున్న అంశాలు కూడా మీకు అడుగుతాడు. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎవ్రీడే మన యాప్లో ఉంటాయి. ఇక్కడ టోటల్ అండి ఈ క్లాసెస్ మీకు ఎనపండి. బయట పుస్తకాలు కొనుక్కుంటారు, అది ఎప్పుడో ముద్రించిన పుస్తకం అండి. అక్కడ నుంచి అంతగా అడగరండి. లేటెస్ట్ అంశాలపైనే ఫోకస్ చేస్తాడు. ఆప్ మార్కే నీ లైఫ్ నిర్ణయిస్తుంది. ఆప్ మార్కే నీ జీవితాన్ని మారుస్తుంది. ఎవరండి ఇక్కడ? రమేష్ చందు సభ్యుడే, విజయ్ కుమార్ సారస్వత్ సభ్యుడే, రాజీవ్ గబ్బా సభ్యుడే, అరవింద్ ఇక్కడ సుబ్రహ్మణ్యం కాదు, అరవింద్ వీరమణి ఇందులో ఇక్కడ సభ్యుడు. వికే పాల్, వినోద్ కుమార్ పాల్ కూడా సభ్యుడండి. రేపు 2047 నాటికి వీక్షిత్ భారత్ ద్వారా ఈ దేశం ఇక్కడ ఒక రాజ్యము సంపూర్ణమైన అభివృద్ధిలో చేరుకోవాలనే సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం ఉండాలనే ప్రధానమైన ఎజెండా. ఏ టైప్లో అడిగినా కూడా ఆ మార్క్ ఇక్కడ నుంచి గ్యారంటీగా అడుగుతాడు. ఇక్కడ ఒక ఏపీ నుండి మీటింగు చంద్రబాబు నాయుడు, తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి కూడా ఓకే వెళ్ళారు. మోడీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. మరొకటి చూడండి సార్, ప్రముఖుల నియామకాలు గ్యారంటీ. పోటీ పరీక్షలో ప్రశ్న ఉంటుంది. ఈసారి నువ్వు విజేతగా ఉండాలి. ఈసారి రేపు గవర్నమెంట్ టీచర్గానే తిరిగి నువ్వు వెళ్ళాలి. మళ్ళా ప్రైవేట్ స్కూళ్ళ పొంటి వెళ్ళొద్దు మిత్రమా. జాగ్రత్తగా చూడండి. ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ గవర్నరా? సంజయ్ మూర్తి కాగు ఒక డైరెక్టర్ జనరలా? దినేష్ మహేశ్వరి 23వ లా చైర్మనా? బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టుకిన 52వ చీఫ్ జస్టిసా? వి రామసుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారా? ఇది రాంగ్ అండి. అయ్యా సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంకుకు 26 గవర్నర్. ఈయనకంటే ముందున్న వ్యక్తి శక్తికాంత్ దాసు ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా నియమితులయ్యారు. సంజయ్ మూర్తి
కాగండి 148 ఆర్టికల్ కాగ్ సంబంధించింది. దినేశ్వర్ మహేశ్వరి 23 లా చైర్మన్. ఓకే, బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టుకిన 52వ చీఫ్ జస్టిసు. ఓకే, 2వ దళిత చీఫ్ జస్టిసు. తొలి దళితుడు అంటే కేజీ బాలకృష్ణ. 2వ వ్యక్తి అంటే ఈయన మహారాష్ట్రము. 52 తిప్పిరేస్తే 25. ఏపీలో 25 హైకోర్టులు ఉన్నాయి. ఏపీలో ఒకటే హైకోర్టు ఉంది. ఇండియాలో 25 హైకోర్టులు ఉన్నాయి. ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. హూ ఇస్ రామ సుబ్రహ్మణ్యం అంటే జాతీయ మానవ హక్కుల సంస్థ ఇక్కడ చైర్మన్. ఈ మధ్య యూపీఎస్సీ చైర్మన్ గా అజయ్ కుమార్. ఇవే రీసెంట్లీ ప్రముఖుల నియామకాల నుండి గ్యారంటీ అడుగుతాడు. ఆర్మీ చీఫ్ అంటే ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అంటే దినేశ్వర్ త్రిపాఠి. ఓకే, ఎయిర్పోర్ట్ చీఫ్ అంటే అమర్ప్రీత్ సింగ్. అంటే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్. సిడిఎస్ ఆఫీసర్ అనిల్ చవాన్. ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వచ్చిన మహిళలు సోఫియా ఖురేషి. మరొక పర్సన్ ఇక్కడ వ్యోమిక సింగ్. సార్ మరే ఆఫ్లైన్ అయితే మొత్తం ఒకటే పేపర్ ఉంటుంది, కఠినంగా అడగొచ్చు. కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఆయనకు చాలా ప్రశ్నలు కావాలి. కాబట్టి నిన్ను అడిగిన ప్రశ్న ఆయన అడగడండి అక్కడ. అందుకే చాలా టోటల్ అయినపు గ్యారంటీగా పోటీ పరీక్షలు అడుగుతాడు. చూడండి, ప్రస్తుతం సిడిఎస్ యొక్క ప్రధాన అధికారి ఎవరండి ఇక్కడ? అనిల్ చవాన్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి ఉపేంద్ర ద్వివేది. ఆర్మీ చీఫ్ అండి ఇక్కడ, ఆర్మీ చీఫ్ అజిత్. ఇక్కడ అజిత్ దోవల్. జాతీయ భద్రతా సలహాదారుడు దినేష్ కుమార్ త్రిపాఠి. నేవీ చీఫ్ అండి ఇక్కడ. ఏపీ సింగ్ ఎయిర్పోర్ట్ శాఖ చీఫ్ అండి ఇక్కడ, ఎయిర్పోర్ట్ చీఫ్. ఆన్సర్ ఏంది ఇక్కడ? ఓకే, అనిల్ చవాన్. ఇక్కడ ఈ మధ్య వీళ్ళు వెలుగులోకి వస్తున్న సంఘటన అంటే పాల్గామ్లో ఉగ్రవాదుల దాడి తర్వాత జాతీయ భద్రత బలోపేతం కోసం ఇక్కడ అలోక్ జోషి కమిటీని కేంద్రం ఇక్కడ నియమించిన సంఘటన. మరొకటి చూడండి సార్, ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించిన సోఫియా ఖురేషికి ఈ బహుమతులు స్వీకరించింది. ఏ బహుమతి వచ్చినామకి? రీసెంట్లీ దేశంలో అత్యున్నతమైంది పరమవీర చక్ర, 2వది మావీర చక్ర, 3వది అశోక చక్ర. ఈమె బహుమతి ప్రభుత్వం ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, ప్రకటించలేదు. ఇంకా 9 పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేశారు. ఈ దాడిలో ఈ ఆపరేషన్ సింధూర్కి మద్దతు ప్రకటించిన తొలి దేశం అంటే ఇక్కడ ఇజ్రాయెల్. వ్యతిరేకంగా ప్రవర్తించిన దేశాలంటే టర్కీ, అజర్బైజాన్. ఇవే అండి అక్కడ. ఇవే కాకుండా నేను మాట్లాడుతున్న ప్రతి ప్రశ్న కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి పాపం వెయిట్ చేస్తున్నారు. మీ కళ్ళల్లో ఆనందం చూడాలంటే రేపు ఎగ్జామ్లో ప్రతి ప్రశ్న తప్పనిసరిగా వస్తుందండి. ఇది మరొకటి చూడండి, ఈ కింది వాళ్ళలో ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన యొక్క క్షిపణి ఏది? ఏ క్షిపణిని ఉపయోగించారు? ఓకే సార్, ఇక్కడ 400 కాదు, ఇది S-400 అని ఇక్కడ ఉండాలి. స్కాల్ప్ మిసైల్ S-400 ఈ రెండింటిని ఉపయోగించుకున్నాం. ఆకాశ క్షిపణి రీసెంట్లీ ఆర్మేనియా దేశం కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. బ్రహ్మోస్ ఇది ఇండోనేషియా కొనుగోలు కోసం ఇది ఒప్పందాన్ని అంగీకరించింది. బ్రహ్మోస్ యొక్క క్షిపణి తయారీ యూనిట్ ని ఇక్కడ లక్నోలో ప్రారంభించారు. ఓకే, బీసీ ఈ 2 కూడా రైటే అండి. ఈ యొక్క 2 కూడా ఓకే. లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరొకటి చూడండి సార్, ఈ కింది వాన్లో తప్పును గుర్తించండి. ఏందండి ఇక్కడ తప్పుగా ఉన్నాయి? ఓకే, ఆర్మేనియా భారత్ నుండి ఆకాశ్ క్షిపణి కొనుగోలు కోసం ఒప్పందం జరిగిందా? ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు ఒప్పందం జరిగిందా? MQ-9B డ్రోన్లను భారత్ అమెరికా నుండి కొనుగోలు ఒప్పందమా? రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి కొనుగోలా? రష్యా స్టాలిన్ యుద్ధ విమానాలు లేవు,
ఇది రాంగ్ ఉంది. అన్ని కూడా రైట్ అండి. ఇక్కడ అన్ని కూడా ఏదో ఒక ఆఫ్ మార్క్ కంచి రేపు అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది. ఆర్మేనియా రీసెంట్లీ భారత్ నుండి ఆకాశ క్షిపణులు, ఇండోనేషియా రీసెంట్లీ బ్రహ్మోస్ క్షిపణులు, మన ఇండియా MQ-9B డ్రోన్లు, అమెరికా నుండి రఫేల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ 36 వచ్చినాయి. ఇంకా 20 రఫేల్ యుద్ధ విమానాల కోసం అగ్రిమెంట్ చేసుకున్నాం ఫ్రాన్స్ నుండి. మరొక పాయింట్ చూడండి, 2025 మే 18 నాడు PSLV C-61 రాకెట్ విఫలమైంది. ఈ రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని పంపించారు? ఏందండి, సరిహద్దుల్లో నిఘా సమాచారం కోసం ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 దీని లైఫ్ టైం ఇక్కడ 5 years అండి. కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఫెయిల్ అయిందండి. ఒక PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-61. రేపు గ్యారంటీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఈ ప్రశ్న ఉంటుంది సార్. ఇక్కడ మరొక చూడండి సార్, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏందండి, మీరే క్యాచ్ చేయండి. ఎందుకు స్పీడ్ చెప్తున్నానంటే టైం లేదు, మీకు అన్నీ కవర్ కావాలి. నేను ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర 5 నిమిషాలు ఆగొచ్చు, కానీ మీకు టైం లేదు, అన్నీ కవర్ చేయాలి. సునీత విలియమ్స్ 3వసారి అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చింది. ఓకే, 2006లో తొలిసారిగా 195 days, 7లో 2012లో ఈమె ఓకే 12లో 127 days, 2000 ఇక్కడ సార్ 286 రోజులు. 3వసారి ఇక్కడ సునీత విలియమ్స్ 3వసారి అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చింది. ఈమెతో పాటు విల్ము బూచర్ ఇండియాలో గుజరాత్ రాష్ట్రం 2025 మార్చి 19 నాడు ఓకే అంటే క్రూ మిషన్ 10 నుండి ఇక్కడ సార్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భూమికి వచ్చింది. రేపు ఆ రాకేష్ అంటే సార్ ఇక్కడ రాకేష్ శుక్లా అంటే ఇక్కడ సార్ ఏంటిదంటే ఇక్కడ రాకేష్ శుక్లా కాదు, ఇది రాంగ్ ఉంది. ఓకే సార్, శుభాంశు శుక్లా ఈయన అంతరిక్షంలోకి వెళ్ళబోతున్న 2వ భారతీయుడు. ఈ నెల 29వ తేదీ నాడు ఆక్సియం మిషన్ ద్వారా 4 అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. బ్లూ ఆరిజిన్ సంస్థ, ఇది జేబు బేజస్ సంబంధించిన యొక్క ఓకే స్పేస్ సంస్థ అండి. ఆన్సర్ ఇక్కడ బి అండి. అందుకే చూడాలి, రాకేష్ శుక్లనా శుభాంశు శుక్లనా ఇలా మనం చూసుకోవాలి. స్పేస్ ఎక్స్ ఓకే స్పేస్ ఎక్స్ సంస్థ అంటే ఎలెన్ మాస్క్ అండి. ఇక్కడ ఎలెన్ మాస్క్ ఇక్కడ ఓకే. ఇక్కడ అంటే శుభాంశు శుక్ల అంటే ఈయన రేపు వెళ్ళబోతున్న భారతీయుడు. ఓకే, ఇవి అండి లేటెస్ట్ ఇక్కడ అంశాలు. 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరండి? ఇక్కడ ఆన్సర్ రీసెంట్లీ దుబాయ్లో నిర్వహించిన యొక్క చెస్లో ఈ గ్రాండ్ మాస్టర్ అండి శ్రీహరి ఎల్ఆర్. ఆన్సర్ ఇది తమిళనాడు స్టేట్. 85వ గ్రాండ్ మాస్టర్ నిఖిల్ శ్యామ్ తమిళనాడే. ప్రజ్ఞానందు రమేష్ కుమార్ ఇక్కడ బెనిఫిట్, ఇక్కడ బెనిఫిట్ క్లాసిక్ టైటిల్ యొక్క టైటిల్ విజేత అండి. ఇక్కడ విజేత. ప్రతి మల్టిపుల్ చాయిస్ కూడా ప్రతి ఒక్క ఆన్సర్ ఉంటుంది. డి గుగేష్ 2024కి ఈయన 18 ఏళ్ల వయసు. ఇక్కడ 18వ చెస్సు ఛాంపియన్షిప్ యొక్క టైటిల్ విజేత. అది చిన్న వయసులో సింగపూర్లో లాస్ట్ ఇయర్ ఈ టోర్నమెంట్ నిర్వహించారు. మన చెస్సులో ఓకే చెస్ ఒలింపియాడ్లో ఇండియాకి 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. మన కోనేరు ఎంపీకి పిడే చెస్సు టైటిల్ విజేత. శ్రీహరి ఎల్ఆర్ గురించి గ్యారంటీ ఆఫ్ మార్క్ వచ్చేక అవకాశం ఉంది. చెస్సు నుండి ఏ ప్రశ్న వచ్చినా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి. మరొకటి చూడండి, విరాట్ కోహ్లీ ఈ మధ్య టెస్టుకు వేడుకోలు పలికారు. ఇతనికి సంబంధించింది ఏందండి? 123 టెస్టులు ఆడాడు.
9,000 పైగా స్కోర్ చేశారు. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు పై అన్ని ఇక్కడ రైటే. ఈ మధ్య రోహిత్ శర్మ ఆయన కూడా 67 టెస్టులు ఆడి 18 ఇక్కడ సెంచరీలు. ఓకే, ఇక్కడ ఆయన 12 హాఫ్ సెంచరీలు చేసి టెస్టుకు వేడుకోలు పలికారు. వాంఖేడా స్టేడియంలో ఒక స్టాండుకు రోహిత్ శర్మ యొక్క పేరు కూడా పెట్టడం జరిగింది. పాలి ఉమిగర్ అవార్డు జస్ప్రీత్ బుమ్రా విన్నర్. అదేవిధంగా సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత అంటే ఆయన సచిన్ టెండూల్కర్. సార్, ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి, ఈసారి మీరొక విన్నర్గా ఉండాలి. 100కి 100% ఇక్కడ మీరు జాబు సాధించాలి. క్రింది వానిలో తప్పును గుర్తించండి. జస్ప్రీత్ బుమ్రాకి పాలి ఉమిగర్ అవార్డు వచ్చిందా? సికే నాయుడుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందా? వాంఖేడే స్టేడియంలో ఒక స్టాండ్కు రోహిత్ శర్మ పేరు పెట్టారా? ఐసీసీ ఛాంపియన్షిప్ టైటిల్ ఇండియా 2వసారి విజేతన? ఇది రాంగ్ ఉంది. 3వసారి విజేత ఇండియా, భారతదేశం 3వసారి విన్నర్. ఇక్కడ అన్నీ కూడా రైటే ఉన్నాయి. ఇందులో ప్రతి ప్రశ్న కూడా ఇంపార్టెంటే, ప్రతి మల్టిపుల్ చాయిస్ కూడా ఇంపార్టెంటే. ఓకే, ఒకటి ఇచ్చి ఒక ఆన్సర్ ఇచ్చి మిగిలిన ఏరే కావు. మీకు అన్నీ కూడా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎగ్జామ్లో ఈజీగా మీరు క్యాచ్ చేయాలనే యొక్క ఉద్దేశంతోనే మీకు ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, మరొక ప్రశ్న చూడండి సార్. ఏం సార్, 2025 సంవత్సరానికి ఆస్కార్ పియాస్త్రీ ఫార్ములా 1 క్రీడాకారుతో సరికాని టైటిల్ ఇది. ఈయన ఆస్ట్రేలియా యొక్క డ్రైవింగ్ ఫార్ములా క్రీడాకారుడు అండి ఈయన. ఓకే, జపాన్ చైనీస్ టైటిల్ వచ్చింది, సౌదీ అరేబియా వచ్చింది, బహ్రెయిన్ టైటిల్ వచ్చింది, జపాన్ టైటిల్ రాలే. జపాన్ టైటిల్ను 4వసారి విజేత ఎవరంటే మార్క్స్ ఇక్కడ వెర్స్టాపెన్. ఇక్కడ మార్క్ వెర్స్టాపెన్ అండి. ఈయన నెదర్లాండ్ యొక్క ప్లేయర్ అండి. వెర్స్టాపెన్ ఇక్కడ నెదర్లాండ్ యొక్క క్రీడాకారుడు అండి. ఓకే, ఇది అండి ఇక్కడ ఆన్సర్. ఇవి అండి రేపు స్పోర్ట్స్ నుంచి ఫార్ములా 1 నుంచి అడిగిన క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ నుంచి. మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఓకే, అంటే ఇండెక్స్ నుండి సూచికల నుండి కూడా అడుగుతాడు. నేను మీ ప్రతి ఒక్క టాపిక్ ఇక్కడ టచ్ చేసుకుంటూ వస్తున్నా, ప్రతి ఒక్క ఏరియా కూడా టచ్ చేసుకుంటూ వస్తున్నా. ఇవన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. ఇప్పటికంటే మీకు పీడిఎఫ్ ఉంది, వీడియోలు ఉన్నాయి. దన్న 3 రోజులు కరెంట్ అఫైర్స్ జీకే కోసం కేటాయించుకో. 3 రోజులు, 2 రోజులు మెథడ్స్ కోసం చదువు, 2 రోజులు సైకాలజీ చదువు, కంటెంట్ చదువు. కంటెంట్ అందరు చేయగలుగుతారు. జీకే కరెంట్ అఫైర్స్లో 5-6 మార్కులు దాటిందంటే 100% నీకు జాబ్ ఉన్నట్టే. అందరు పోగొట్టుకున్నది ఇక్కడే. నువ్వు ఈసారి టీచర్గా ఉండాలి, నువ్వు ఈసారి కానిస్టేబుల్గా ఉండాలి, నువ్వు ఈసారి ఒక ఎన్టీపీసీ విజేతగా నిలబడగలగాలి. ఏ లెవెల్లో అడిగినా కూడా సార్ ఎందుకంటే సార్ 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ డిఎస్సి రాయబోతున్నారండి. దేవుడు ఈసారి మన క్లాస్ ఉంటున్నా మన విద్యార్థులందరికీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, దేవుడు జాబ్ ఇవ్వాలి. ఇవే ప్రశ్నలు కూడా ఎగ్జామ్లు వస్తాయి. ఇక్కడి నుంచి బయటికి పోదండి. ఓకే, ఈ కింది వానిలో తప్పును గుర్తించండి. ఏందండి, ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటు హక్కు విధానం అమల్లోకి వచ్చింది. 100 ఏళ్ళు పూర్తయింది. 2025 మే 4 నాటికి ఆంటోనీ ఆల్బనీస్ అక్కడ 2వసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. రైటర్ పత్రిక ఇది బ్రిటన్కు సంబంధించింది. మానవాభివృద్ధి సూచికలో ఇండియా 130వ స్థానం, ఐస్లాండ్ ఇక్కడ ఓకే అంటే ఫస్ట్ ప్లేస్ అండి. అసలు ఫిన్లాండ్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అండి, ఫిన్లాండ్. ఓకే, 2వది ఇక్కడ డెన్మార్క్ అండి, 3వది ఐస్లాండ్ దేశం అండి. ఏంటంటే ఇక్కడ ఓకే ఏంటిది ప్రధానంగా ఇక్కడ ఓకే ఇది ఏంది ఇక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఎంత 118. చివరిది ఆఫ్ఘనిస్తాను చివరి ప్లేస్ ఉంది
ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ. మరి మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఏది అంటున్నాం ఇక్కడ? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఓకే ఏ దేశం ఉంది ఇక్కడ? ఐస్లాండ్ ఫస్ట్ ఉంది. సెకండ్ ఏది? నార్వే ఉంది. థర్డ్ ఏది? స్విట్జర్లాండ్ ఉంది. ఇండియా ఎన్నో స్థానం? 130. చివరిదేది? దక్షిణ సుడాన్, ఇక్కడ సౌత్ సుడాన్. పత్రిక స్వేచ్ఛలో ఇండియా 151వ స్థానం, ఇక్కడ 151వ స్థానం అండి పత్రిక స్వేచ్ఛలో. ఏ కంట్రీ ఫస్ట్ ఉంది? నార్వే. ఏ కంట్రీ చివరి ప్లేస్ ఉంది? ఓకే ఎరిత్రియా. ఎరిత్రియా చివరి ప్లేస్ ఉంది. అన్ని రైటే, ఇందులో ఏది తప్పులేదు. ఇండెక్స్ నుండి సూచికల నుండి తప్పనిసరిగా ప్రశ్న అడుగుతాడు. కాబట్టి గ్యారంటీగా ఇవే రేపు ఎగ్జామ్లో వచ్చే యొక్క అంశాలండి. ఇవే రేపు పోటీ పరీక్షల్లో వచ్చే యొక్క అంశాలండి. మరొకటి చూడండి, 2025 ఏప్రిల్ 22 నాడు పహల్గామ్ ఉగ్రవాదుల దాడి జరిగే నాటికి నరేంద్ర మోడీ ఏ దేశ పర్యటనలో ఉండు? ఓకే ఏదండి? 2025 ఏప్రిల్. ఓకే సార్, ఏప్రిల్ 22 నుండి 24 అనుకున్నాడు, కానీ వెంబడి తిరిగి వచ్చాడు. ఆయన 2016లో వెళ్ళాడు, 19లో వెళ్ళాడు. ఇది మూడోసారి ఈయన సౌదీ అరేబియాకి వెళ్ళడం. శ్రీలంకలో ఎప్పుడున్నాడు? 2025 ఏప్రిల్ 4 తేదీలో వెళ్ళాడు. మిత్ర విభూషణ్ అవార్డు ఇక్కడ శ్రీలంక నుండి స్వీకరించాడు. ఇవే అండి రేపు ఎగ్జామ్లు అడిగేది. ఓకే భయపడొద్దు, అదరొద్దు, నువ్వు విజేత నువ్వే, కాబోయే టీచర్ నువ్వే, ఈసారి పక్కా జాబ్ నీదే, కాబోయే కానిస్టేబుల్ నువ్వే. కాబట్టి మిత్రమా భయపడొద్దు. ఇవే అడుగుతాడు రేపు ఎగ్జామ్లో, ఇవే వెళ్ళిపోతాడు, వీటిపైన ఫోకస్ చేస్తాడు. థాయిలాండ్ ఓకే ఏప్రిల్ 2 నుండి 3 వరకైనా థాయిలాండ్ పర్యటన. బ్యాంకాక్లో బీమ్స్టెక్ యొక్క ఓకే మీటింగ్కైనా హాజరవుతాడు. బీమ్స్టెక్ యొక్క మీటింగ్ వెళ్తాడు. ఇక్కడ మార్చి 12 నాడు ఈ దేశం యొక్క స్వతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి. ఈ దేశం అత్యున్నతమైన యొక్క అవార్డు ది కంపెనియన్ ఆర్డర్ ఆఫ్ ఓకే కీ అంటే హిందూస్ అంటే కీ అక్కడ స్టార్ హిందూ ఓషియన్ అవార్డు వచ్చింది. మారిషస్ క్యాపిటల్ ఇక్కడ పోర్ట్ లూయిస్ అండి. ఓకే ఇవి మోడీ గురించి అడిగే యొక్క అవకాశం ఉంటుంది. మరొకటి చూడండి, ఈ క్రింది వారిలో సాంప్రదాయక నృత్యం కానిదేది? కథకళి సాంప్రదాయక నృత్యం కేరళ. ఓకే ఉత్తరప్రదేశ్ కథక్ సాంప్రదాయక నృత్యం. పేరుని శివతాండం తెలంగాణ సాంప్రదాయక నృత్యం. ఏపీ కూచిపూడి ఏపీ ఇక్కడ. ఓకే కూచిపూడి ఇక్కడ. ఒడిశా ఇక్కడ ఒడిశా అండి. ఓకే అదేవిధంగా సార్ ఇక్కడ మరొకటి అంటే భరతనాట్యం. ఎక్కడిది? భరతనాట్యం తమిళనాడు యొక్క సాంప్రదాయక నృత్యం. కానీ తమాషా లావణి అనేవి మహారాష్ట్ర జానపద నృత్యాలు. గార్బా ఓకే గార్బా టిప్పని ఇవి గుజరాత్ యొక్క జానపద నృత్యాలు. ఓకే భాంగ్రా పంజాబ్ జానపద నృత్యం. మోహిని అట్టం కేరళ జానపద నృత్యం. విశాఖ అరకులోయ జానపద నృత్యం. తిమ్సా అది. ఇక్కడ నుంచి హాఫ్ మార్కు గ్యారంటీ పోటీ పరీక్షల్లో ఉంటుందండి. ఓకే మరొకటి చూడండి, ఈ కింది వానిలో సరికానిది ఏది? గ్యారంటీ హాఫ్ మార్క్ అండి. ఇవే రేపు ఎగ్జామ్లు అడిగేది. ఇవన్నీ మన యాప్లో ఉంటాయి. మీరు గ్యారంటీ కొంటే యాప్ని అక్కడ పర్చేజ్ చేయండి. పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. ఇప్పటికిప్పుడు చదివినా ఈజీకి 10కి 10 మార్కులు మీకు వస్తాయండి. 58వ టైగర్ రిజర్వ్ సెంటర్ పేరు మాధవ్. ఓకే 57వది రతపాని ఇది కూడా మధ్యప్రదేశే. మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్ సెంటర్స్ ఉంటాయి. ది టైగర్ రిజర్వ్ స్టేట్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ పిలుస్తున్నాం. తొలి టైగర్ రిజర్వ్ అంటే బందీపూర్, ఇది కర్ణాటకలో ఉంది. మైసూర్ 89 చిత్తడి ప్రాంతాలని గుర్తించారు. సాగర్ జిల్లాలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అంబేద్కర్ పేరు ఇక్కడ పెట్టారు. గిర్ నేషనల్ పార్క్ మార్చి 3 నాడు
ప్రధాని సందర్శించారు. ఎందుకంటే ప్రపంచ వన్యప్రాణి రోజు సందర్భంగా కూనో సార్ ఇక్కడ కూనో ఇక్కడ ఆఫ్రికా చీతల కేంద్రం ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఇక్కడ ఈ మధ్య 2 చీతల్ని సాగర్ జిల్లాకి తరలించారు, సాగర్ వన్యప్రాణి ప్రాంతానికి. గ్యారంటీ ఇందులో తప్పేది లేదు, మీకు కావాలన్నట్టు ఇచ్చిన వెతకాలని. ఇందులో అన్నీ కూడా రైటే అండి. ఏపీ ప్రభుత్వం అమలు పరిచిన తొలి సూపర్ 6 ఇక్కడ కార్యక్రమం కానిదేంది? ఏందండి? తల్లికి వందనమా, నిరుద్యోగ భృతినా, దీపం పథకం 2నా, రైతు భరోసానా, ఆడబిడ్డ ఆర్థిక సాయమా? దీపం పథకం 2 2024లో ఈదుపురం ఇక్కడ ఈదుపురం శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది. ఆడబిడ్డకు ఆర్థిక సాయం ఎంత? 1500 రూపాయలు. రైతు భరోసాకి ఎంత? 20,000 రూపాయలు ఇక్కడ రైతు భరోసా కింద. మరి ఇక్కడ నిరుద్యోగ భృతి ఎంత? 3,000 రూపాయలు. తల్లికి వందనం ఎంత? 15,000 రూపాయలు. ఇది సార్ ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు ఈజీగా క్యాచ్ చేయాలి. మరొక ప్రశ్న, 2024 జూన్ 12న ముఖ్యమంత్రి 5 అంశాలపై సంతకం పెట్టారు. వీటిలో ప్రారంభించిన తొలి కార్యక్రమం ఏది? జూన్ 12 కాదు, 13 ఆయన ప్రమాణ స్వీకారం చేసింది. 12 5 వీటిపై సంతకం పెట్టాడు. ఫస్ట్ మెగా డిఎస్ పై సంతకం. ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం. అంటే అన్న ఇక్కడ ఇందులో క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు. మరొకటి ఏంది? సార్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ మొత్తం అన్ని 5 పైన సంతకం చేశాడు. ప్రారంభించింది ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం. ఎక్కడ స్టార్ట్ అయింది? పెనమాకలో 2024 జూలై 1 నాడు స్టార్ట్ అయింది. ఇస్లామాబాద్ సాయి అంటే పాముల నాయకు ఇద్దరు ఇక్కడ తొలి పెన్షన్ లబ్ధిదారులండి. గ్యారంటీ ఇక్కడ నుండి రేపు పోటీ పరీక్షల్లో ప్రశ్న ఉంటుందండి. ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించండి. 2047 నాటికి 10 సూత్రాల ద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయాలి. పొడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మాణానికి మోడీ 2024 అంటే 5 జనవరి 8న శంకుస్థాపన. అమరావతి తొలి కంప్యూటర్ క్వాంటమ్ విలేజ్ 2025 ఏప్రిల్ 23 నాడు సీఎం ప్రారంభించారు. గొల్లపూడి గ్రామానికి 2025కి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. P4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి. అన్నీ కూడా రైటే. ఇవి రేపు ఏపీ కరెంట్ అఫైర్స్ ఇవేనండి ఇక్కడ ప్రధానంగా. మరొకటి చూడండి, 2018 నవంబర్ 14 నాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్వీకరించిన వాటితో సరికానిది రాష్ట్ర సింబల్ పూర్ణ ఘట్టాన్ని స్వీకరించింది. జలచరంగా గోదావరి డాల్ఫిన్, మల్లె పువ్వు, రపక్షి, రామచిలుక. ఇందులో ఏ మూడింటిని తీసుకుందంటే ఇక్కడ సరికానిదంటే జలచరం తీసుకోవాలి. అప్పుడు ఈ మూడింటిని ఒకే రోజు తీసుకున్నారు, తర్వాత జలచరాన్ని తీసుకున్నారు. రాష్ట్ర సింబల్ డిజైనర్ సూరిశెట్టి అంజనేయులు, నెల్లూరు జిల్లా డ్రాయింగు మాస్టర్ అండి. ఇవే అండి రేపు ప్రధానంగా అడగబోతున్న అంశాలు. ఈ కింది వాటిలో తప్పును గుర్తించండి. రాష్ట్ర జీడిపిలో 9వ స్థానం, తలసరి ఆదాయంలో 16వ స్థానం, అక్షరాస్యత 67.32%. నాగాయి లంకలో క్షిపణి పరీక్ష కింద సెంటర్. అన్నీ కూడా రైటే. ఇవే బట్టి పట్టండి, ఇవే చూసుకోండి. ఇవే రేపు ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు. ఈ క్రింది వాళ్ళలో సరికానిది 2025 మే 2వ తేదీన అమరావతి మౌలిక ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన. 75 మౌలిక ప్రాజెక్టులు 59,000 కోట్ల రూపాయలతో మే 2వ తేదీన ఎల్జీ కంపెనీ శ్రీ సిటీలో చంద్రబాబు శంకుస్థాపన. విశాఖపట్నంలో 10వ అంతర్జాతీయ యోగా వేడుకలు. యోగా ఫర్ అంటే 1 ప్లానెట్
వన్ హెల్త్ అనే థీమ్తో మోడీ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. ఈ సంవత్సరానికి రాష్ట్రానికి 6 పద్మ అవార్డు రాలే, 5 వచ్చినాయి. 1 పద్మ భూషణ్, 4 పద్మ విభూషణ్. ఈయన బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఆయన మిర్యాల అప్పారావుకి పద్మశ్రీ, ఎస్ఎల్ కృష్ణకి పద్మశ్రీ, మాడుగుల నాగపాన్ శర్మ పద్మశ్రీ, వద్దిరాజు రాఘవేంద్రాచార్యకి పద్మశ్రీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, చూడండి క్రింది వానిలో తప్పును గుర్తించండి. 2010 ఏప్రిల్ 1న అందరికి విద్యకు చట్టం అమల్లోకి వచ్చింది. 2020 జూలై 29 నాడు ఎన్ఈపి అమల్లోకి వచ్చింది. ఎన్ఈపి కమిటీ చైర్మన్ కస్తూరి రంగన్ రీసెంట్లీ మరణించారు. 2024 జూలై 1న దేశంలో 3 కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ట్రిపుల్ తలాక్ రాంగ్ ఉంది. 2018 ఆగస్టు 1 ట్రిపుల్ తలాక్. ఓకే, మరిన్ని అంశాలతో మేము ముందుకు వస్తా. అప్పటి వరకు చదవండి. మరో క్లాస్తో మేము ముందుకు వస్తా. ఇవన్నీ టోటల్ మన యాప్లో ఉంటాయి. టోటల్ ఎనప్ అండి ఇవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ.